తెలంగాణ రాష్ట్రం రాకముందు కరెంటు సరఫరా లేక పవర్ హాలిడేలతో పరిశ్రమల పరిస్థితి దయనీయంగా ఉండేదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులతో కలిసి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవాలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 28,000 కోట్ల పెట్టుబడులతో 2,572 పరిశ్రమల యూనిట్లు ఏర్పాటయ్యాయని 1,80,000 మందికి ఉపాధి అవకాశాలు దక్కాయని కలెక్టర్ తెలిపారు. అలాగే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర పాలనలో కరెంటు కోతలతో వారానికి 3 రోజులు పరిశ్రమలు పవర్ హాలిడేలతో మూతపడేవని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాతో పరిశ్రమలు కలకలలాడుతూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఐలా అసోసియేషన్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ మన పటాన్చెరుకు సంబంధించిన సమావేశాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. మరి 14 సంవత్సరాలు కొట్లాడి మరి తెలంగాణ సాధించుకున్నాం. మీ అందరి సహాయ సహకారాలతోటి మనము సాధించుకున్న తెలంగాణలో మరి మన అప్పటి ఉద్యమకారులు మరి నేటి ముఖ్యమంత్రి మరి బాలయ్య రావడం, మరి మీ అందరి ఆశీస్సులతోటి మొట్టమొదటిసారి ఒక ఉద్యమకారుని ఒక ముఖ్యమంత్రిగా చూసే భాగ్యం దేశంలో ఎక్కడ లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో కలగడం కూడా చాలా సంతోషం.